వీడికి అసలు బుద్ధి లేదు. సీరియల్ ని నత్త నడకలాగా సాగదీస్తున్నాడు. వీడి గురించి ఛానల్ క్రియేటివ్ హెడ్ కెళ్ళి ఒకసారి కంప్లైంట్ చేయాలి. ఇలా తీస్తే నేను మాత్రం టీఆర్పీలు ఎలా తెచ్చి పెట్టగలను? నమస్తే మేడం. ఎవరండి మీరు? నా పేరు సుకేష్ అండి, ఒకప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ని. ఓహో మీరా, రండి కూర్చోండి. ఏదో సీరియల్ చూస్తున్నట్టున్నారు. అవునండి, సందడి సందడి చూస్తున్నా. చూడండి, హీరోయిన్ తల్లే హీరోయిన్ ని కిడ్నాప్ చేసినట్టుగా చూపించారు. దానికంటే హీరోయిన్ ని కిడ్నాప్ చేసినట్టుగా చూపిస్తే ఎలా ఉండేది చెప్పండి? ఏం జరిగిందో తెలియక జనాలు చచ్చేవారు. సీరియల్ సరస్వతి ఇక్కడ. అది సరే, మీ పేరేంటి విచిత్రంగా ఉంది? అంటే మంచి కేసాలు అంటే జుట్టుందని మా అమ్మ నాన్నలా పెట్టారు మేడం. అంటే మీరు సార్థక నామధేయులు అన్నమాట. అంటే మేడం అంత పెద్ద పెద్ద పదాలు నా నోరు తిరగవు మేడం, వాటి మీనింగ్ కూడా నాకు తెలీదు. సర్లేండి, ఇంతకీ మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే మన దగ్గర కొన్ని రాచకోడి, మన దగ్గర ఎన్ని కథలు రెడీగా ఉన్నాయి? 15-16 ఉన్నాయి మేడం. వెరీ గుడ్. ఈయన సుకేష్ గారు, ప్రొడక్షన్ మేనేజర్. ఈయనే సార్ వర్తమాన రచయిత చగోడి. నమస్తే సార్. మీరు ఇంతకు ముందు ఏ రాశారు? చాలా రాశాను సార్. తొందరపడి ఎవరికో ఒకరికి ఇచ్చేయడం నాకు ఇష్టం లేక అన్ని అదే పెట్టుకున్నాను సార్. అందుకే చగోడి ఇన్ని పిలిపించాను. ఈయన కొత్తగా సీరియల్ ప్రొడక్షన్ హౌస్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు. మీ గురించి ఛానల్ వాళ్ళకి చెప్పా, వాళ్లే ఇన్ని పంపించారు. మేడం మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నా ఫస్ట్ సీరియల్లో నేనే హీరోగా చేస్తున్నాను. మరీ మంచిది. మన రచయిత ఒక మంచి కథ మీకు ఇస్తాడు. మీరు ఒక మెగా సీరియల్ తీసి పడేయండి. టీఆర్పీ సంగతులు నేను చూసుకుంటాను. చెప్పండి చకోడి, నా గ్లామర్ కి తగ్గట్టుగా మంచి రొమాంటిక్ అండ్ సెంటిమెంట్ కథ ఏమైనా ఒకటి చెప్పండి. కథ అది 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 ఏంటంటే కథ అది అంటే అది తొలిసారిగా పెళ్లి చూపులు జరిగే అమ్మాయికి మొదటిసారి కథ చెప్పే రచయితకి కొంచెం వీడియో ఉంటుంది కదండి, అందుకే సిగ్గుపడుతున్నాడు అబ్బాయి. మరి నేను కథ వినాలి కదా మేడం. చగోడి, ఫ్లాట్ కి తీసుకెళ్లి సార్ ని ఒక 5-6 కథలు చెప్పేసాయి. నా ఫ్లాట్ కా మేడం? సరే రండి సార్. వీడేదో ఉప్మా కథ చెప్పేలా ఉన్నాడు. లేదు సార్, దమ్ బిర్యానీ లాంటి కథ చెప్తాడు. హలో, మా మేడం మైండ్ వాష్ చదివిస్తుందండి. గ్రేట్ మేడం, మీలాంటి గొప్ప వ్యక్తిని నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇంకా అప్పుడేం చూసారు, చాలా ఉంది. ముందు మీరు కథ వినేసండి. పదండి చెప్పండి. రండి సార్, రండి. అమ్మయ్యా, కళామ్మ తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నాను. చెప్పండి చకోడి గారు, మీ దగ్గరున్న కథల్లో మనకు బాగా సరిపోయే కదా ఒకటి చెప్పండి. అలాగే సార్. చెప్పండి చకోడి. చెప్తాను సార్. అనగనగా ఒక ప్రొడ్యూసర్ సార్, అతను 7 సినిమాలు తీశాడు సార్. 7 సినిమాల్లో 6 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి సార్. 7వ సినిమా ఫట్ అన్నాడు సార్. వెరీ గుడ్. తర్వాత సినిమా ఎందుకు హిట్ అవ్వలేదు అని అడిగాడు సార్ ప్రొడ్యూసర్. ఆ పెద్ద సినిమా అడ్డొచ్చిందని చెప్పింది సినిమా. ఏం చెప్పావురా? చూసారా, ఏం చెప్తావురా అన్నారు. దట్ ఈస్ చెకోడి. నోర్మోయ్, 7 చేపల కథని తిరగేసి గంట చెప్పావు కదరా. అదేం సార్, అండి నుంచి ఊరేకి వచ్చేసారు. నువ్వు చెప్పిన కథ అలా తగలడింది. ఈసారి కొంచెం బ్రీఫ్ గా చెప్పు. అంటే ఏంటి సార్? అంటే చిన్నగా చెప్పరా. చెప్తాను సార్. ఒక సీరియల్ అక్క, ఒక బ్యాచిలర్ బావ, ఒక బఠానీ మర్దల్. ఇది కథ. ఎలా ఉంది సార్? ఇది కథ? ఇందులో కథ ఏదిరా? అర్థం కాలేదా? చిన్నగా చెప్పమంటారు, చెప్తే అర్థం చేసుకోరు. మళ్ళీ చెప్పరా. ఈసారి సీరియస్ గా వినండి. ఒక సీరియల్ అక్క, ఒక బ్యాచిలర్ బావ, ఒక బఠానీ మర్దలు, ఒక చెకోడి తోడలుడు. చెకోడి తోడలుడా? ఈడెక్కడి నుంచి వచ్చాడు? అదే ట్విస్ట్. బాగుందా సార్? నన్ను జుట్టు పీక్కునేలా చేయకు. అసలు నీ దగ్గర కథ ఏదైనా ఉందా లేదా? నేను నన్ను సరిగ్గా ఫాలో అవ్వట్లేదు సార్. ఇంకో కథ చెప్తాను వినండి. చూడు, పెద్దగాను వద్దు, చిన్నగాను వద్దు, ఓ మాదిరిగా చెప్పరా. ఓ మాదిరిగానా? సరే, ఒక హారర్ కథ చెప్తాను. ఓ ఊరి చివర ఓ మర్రి చెట్టు ఉంది. దాని మీద
ఓ శ్రీమంతుడు దయ్యం ఉంది. ఆ, దానికి ఎదురుగా ఓ రాగి చెట్టు ఉంది. ఆ. ఆ చెట్టు మీద ఓ ఆడదయ్యం ఉంది. ఈ శ్రీమంతుడు దయ్యం ఆ ఆడదయ్యాన్ని లవ్ చేశారు. దెయ్యాలు లవ్ చేసుకున్నాయా? చూసారా, మీకు ఇంట్రెస్ట్ వచ్చేసింది. సర్లే, తర్వాత ఏమైందో చెప్పు. ఆడదయ్యం ఆ లవ్ను ఒప్పుకోలేదు. చెట్టు నీకు చాలా ఇచ్చింది, ఎంతో కొంత తిరిగి ఇవ్వకపోతే లావైపోతావు అంది. ఆగిపోయావేరా, చెప్పు చకోడి. ఆ, నేను చెప్పాను సార్, ఇది నా డ్రీమ్ ప్రాజెక్టు. మీరు అడ్వాన్స్ ఇస్తే మిగతా కథ చెప్తా. ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా. నువ్వు అసలు రైటర్వే కాదు. ఆ, ఏంటి సార్ అలా అన్నారు? నీకు సినిమా ఫీల్డ్ కి ఏ సంబంధము లేదు. గాల్లో బాణాలు లేకండి సార్. లేదు, కన్ఫర్మ్ గా చెప్తున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటో చెప్పరా. కథలు డిస్కస్ చేయడము, ఆ? మ్యూజిక్ సిట్టింగ్ కూర్చోవడము, ఇంకా అది ప్రీ ప్రొడక్షన్. చెకోడి మొహం గాడివి చెకోడీలు వేసుకోక నీకు ఈ కథలు దొరవేంద్రా బాబు. నాది చెకోడల బిజినెస్ అని మీకెలా తెలుసు సార్? గాల్లో బాణం వేశాను. అయినా నీ ఆయిల్ ఫేస్ చూస్తే తెలుస్తుందిరే. ఆ. ఇప్పుడే వెళ్ళి రాజ్యం గారికి అసలు విషయం చెప్తా. సార్ నా ప్రేమ సాధించుకోవడానికి ఇక్కడ తలదాచుకున్నాను సార్. నీ మడ్డి మొహానికి ప్రేమ కూడానా? వాడేసుకుంటా. అందరినీ నేను వాడుకుంటా, నన్ను మీరు వాడుకుంటారా సార్? నువ్వు ప్యాకాట్ లో జోకర్ గాడిరా, ఎలాగైనా వాడేసుకోవచ్చు. ఇంతకీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నా ముందు తప్పు జరగకూడదు, తప్పటడుగు వేయకూడదు. అలా కాదని జరిగినా వేసినా టెంపర్ లేచుద్ది. మీ టెంపర్ తగ్గాలంటే నేనేం చేయాలి సార్? నాకు 3 లక్షలు కట్టాలి. ఒంటి మీద గుడ్డలు తప్ప రూపాయలు లేని సార్. అంత డబ్బు నేను ఎరికిం చేస్తాను సార్. ఆలోచించరా, ఆలోచించరా. ఆ. చెగోడి ఎవరినా? ఈయన పేరు సుకేష్. ఒక టీవీ సీరియల్ తీయబోతున్నారు. దానికి ఈయనే హీరో, డైరెక్టర్, ఇంకా ప్రొడక్షన్ మేనేజర్ కూడా. అరెరెరెరెరెరె. బాబు మొహంలో రవితేజ పోలికలు కనిపిస్తున్నాయి. రవితేజ గారు రైట్ ఉంటారు కదా సార్? అమ్మా, ఏం బాబు, ఇంతవరకు సినీ ఫీల్డ్ లో ట్రై చేయలేదా? అంటే అలాంటి ఆలోచనలు ఎప్పుడు రాలేదు సార్. నేను వచ్చానుగా, నీకు వస్తుంది. నా సీరియల్లో నువ్వే సెకండ్ హీరో. వచ్చే నెలలో సీరియల్ ప్రారంభం అవుతుంది. ఎంతకాలం వస్తుందో తెలీదు. అమ్మా, మినిమం 5 సంవత్సరాలు వస్తుంది. ఇదేంటి సుబ్బు, గెస్ట్ క్యారెక్టర్ కూడా కొట్టేస్తున్నాడు. ఎందుకంటావు? గుళ్ళో గంటెందుకు కొడతారా? పుణ్యం కోసం. ఇది ఆనందం కోసం. అది సరేగాని బాబు, ఇంకా నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పనే లేదు. నా సీరియల్లో యాక్ట్ చేస్తారా? అబ్బే, నాకు యాక్టింగ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సార్. చకోడి, ఈయనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదంట. లేదంట. సుబ్బు, రాక రాక నాకు రైటర్ గా అవకాశం వచ్చింది, చెయ్యనంటే ఎలా? తనకి యాక్టింగ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుంది. తను ఇబ్బంది పెట్టడం ఎందుకు? నువ్వు రైటరో కాదు, ఇంటికెళ్ళి ఆలోచించుకొని చెప్తాను. సుబ్బు, నా జీవితం నీ చేతుల్లో ఉంది, ఒప్పుకోవచ్చు కదా? సరే సార్, చేస్తా. కానీ ఒక షరతు. ఏంటి సార్ అది? ఇప్పుడు నేను మంచివాడినని నా కారు పెట్రోల్ లేకుండా నడవదు కదా, నాకు కొన్ని ఖర్చులుంటాయి. కాబట్టి నువ్వు ఒక 2 లక్షలు ఖర్చు పెట్టాలి. 2 లక్షల? అది పెట్టుబడి మాత్రమే. నీకొచ్చే రెమ్యూనరేషన్ లో అది 1 year లో కవర్ అయిపోతాయా? కానీ సార్, ఏం ఆలోచించదు, ఇది అందరికీ వచ్చే అవకాశం కాదు. కోడి. అవునవును సుబ్బు, ఒప్పేసుకో. సార్ అది ఏమయ్యా, రేపు నట సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతావయ్యా. రేపు లక్షల కోట్లు సంపాదిస్తే నాకేమైనా ఇస్తావా ఏంటి? చెప్పు చెక్కోడి. అవును సుబ్బు, నిలబడ్డోని నిలబెట్టినోడు అవుతావు. వెళ్ళి చెక్కు తీసుకురా. ఓకే ఓకే, అలాగే. సార్, ఇంతకాలం నుంచి ఇలా దగ్గర ఉంటున్నాను, ఇలా దగ్గర డబ్బులు నొక్కేయాలని ఐడియా నాకెందుకు రాలేదు సార్? గడ్డి తిన్నంత మాత్రం నరగదురా, నెమరు వేయాలి. అది నాకొచ్చు, నీకు రాదు. వీడు మారడబ్బా. రండి సుకేష్ గారు, ఏంటి విషయం ఎలా చెప్పండి మా వాడు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. అసలు ఈ కాలంలో బతికుండాల్సిన రచయిత కాదు మేడం. ఏం కథ చెప్పాడో కళ్ళు తిరిగి పడిపోయారు అనుకోండి. నిజమా సార్? అంత బాగా చెప్పాడా? అవును మేడం, నిజానే కళ్ళు తిరిగి పడిపోయాడు. షబ్బాష్ చగోడి, నా పేరు నిలబెట్టావు మేడం, కానీ చిన్న ప్రాబ్లం. ఏంటండి? రచయిత గారు ఒక క్యారెక్టర్ అనుకున్నారు, దానికి పెద్ద ఆర్టిస్ట్ దొరకడం లేదు. ఎవరిని అనుకున్నావు చగోడి?
శ్రీదేవిని ట్రై చేయమని చెప్పాను మేడం. ఆ? ఇంటి ఓనర్ పెన్ను పేపర్ ఇచ్చింది కదా అని నీకు ఇష్టం వచ్చినట్టు రాసిస్తావా? ఆవిడ హిందీ సీరియల్స్ చేయట్లేదు, తెలుగు సీరియల్ ఎలా చేస్తుంది అనుకున్నా? అది కూడా ఈయన పక్కన. పోనీ నదిని ట్రై చేయండి సార్. ఆవిడ ప్రభాస్ పవన్ కళ్యాణ్ సినిమాలో బిజీగా ఉందయ్యా. కరెక్టే. ఇంకెవరున్నారు? ఇంకెవరున్నారు? మేడం మీరు నటించొచ్చు కదా. నేనా? నటించడమా? అది కూడా హీరోయిన్ లానా? అది మీరు నటిస్తే సీరియల్ సూపర్ హిట్ అవుతుంది. ఆ పాత్రకు మీరు తప్ప ఇంకెవరు సరిపోరు మేడం. చగోడి నేను యాక్టింగ్ ఏంటి? మిగతా హీరోయిన్స్ అది మేడం 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 ప్లీజ్ మేడం 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 ప్లీజ్ మేడం మేడం మేడం. అది కాదు చగోడి, నేను స్క్రీన్ మీద వస్తే మరి మిగతా హీరోయిన్లు అది మేడం 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 ఒక్క నేను ఛాన్స్ ఎలా మేడం 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 ప్లీజ్ మేడం వద్దు మేడం చగోడి నా నువ్వు. జీవితాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు మేడం. ఓహ్ నువ్వు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావే చగోడి. సర్లే, నేనేదో అలా కనబడితే నీ జీవితం ఇలా నిలబడిపోతుందంటే నేను చేస్తాను. ముదురు హీరోయిన్ నేత రచయిత మాట్లాడుకోవడం అయిపోతే ప్రొడ్యూసర్ గా నేను మాట్లాడతాను. చెప్పండి. చూడండి, మాది ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి ఇందులో ఆర్టిస్టులు కూడా భాగస్వాములే. సోషలిజం అన్నమాట. బాగుంది. డబ్బు పెడితే బాధ్యత ఉంటుంది, నాది అన్న ఫీలింగ్ తో పనిచేస్తారు. అలాగేనండి, మా చగోడి జీవితం నిలబడుతుందంటే ఖచ్చితంగా ఇస్తాను. ఇంతకీ ఎంత ఇవ్వాలి? 1000, 2000? సీరియల్ చూసినంత ఈజీ కాదమ్మా సీరియల్ తీయడం. తలా 3 లక్షలు వేసుకుందాం, లాభాలు కలిసి పంచుకుందాం. 3 లక్షలంటే మా వారు ఏమంటారు? ఆలోచించకండి మేడం, ఇంతకు ముందు ఒక ఆర్టిస్టు పుస్తలు తాకట్టు పెట్టి ఫస్ట్ సీరియల్ తీసింది. ఇప్పుడు మణికొండలో 3 ఇల్లు 6 కార్లు మెయింటైన్ చేస్తుంది. మీరు అంత డబ్బు సంపాదించొచ్చు. అంతే అంటారా? అంతే మేడం, మీరు ధైర్యంగా అడిగేయండి. సరే, మా వారిని అడుగుతాను. రేపు మీరు ఇదే టైంకి వచ్చేయండి. ఓకే మేడం, ఎలా అయినా మీ వారిని ఒప్పించండి. మణికొండలో 4 ఫ్లాట్లు కొనుక్కోండి. సరే సార్ పదండి. ఇద్దరు బ్రోకర్ లాగా ఉన్నారు మీరు పదండి. ఆఫర్ టెంప్టింగ్ గానే ఉంది. ఈ నెల ఒప్పించాలో. సార్ ఇది అన్యాయం సార్, మోసం సార్. చూస్తుంటే మీరు మోసగాళ్ళకి మోసగాళ్ళలాగా ఉన్నారు సార్. తప్పదురా. ఒరే రచయిత, అయ్యా ఎవర్రాది? మన్నించండి. అయితే ఏంట్రా, లోకంలో ఎంతో మంది గొప్పోళ్ళు పని మనుషుల ఫ్యాన్సే. లావైపోయిన ఇలియానాలో ఉన్నావు, పేరేంటి? దాని పేరు ఐశ్వర్య అండి. అమ్మా, తన్ని చెప్పనీరా. ఐశ్వర్య. మీరెవరు? సార్ గొప్ప ప్రొడ్యూసర్, టీవీ సీరియల్ తీయడానికి వచ్చాడు. ఓ అలాగా. హై ఫ్లోర్ లో ఆర్టిస్ట్ ఉంది, వెళ్ళండి. నేనెప్పుడు పై ఫ్లోర్కి వెళ్ళను, కింది స్థాయి నుండే మొదలు పెడతాను. నా సీరియల్లో యాక్ట్ చేస్తావా? వచ్చిన వేషాలు నేను పనికొస్తానా అండి? ఇక్కడ అందరూ పనికొస్తారు, ఇంట్రెస్ట్ ఉండాలంతే. నాకు ఉందండి, మీరు చేయమంటే యాక్టింగ్ చేసి చూపిస్తాను. వద్దు, ఇప్పుడు నువ్వు చేసేదే నేచురల్ గా ఉంది, ఇలాగే కంటిన్యూ చేయి. ఐసు పని చేయకుండా ఇక్కడ ఏం చేస్తున్నావే? ఈయన పెద్ద ప్రొడ్యూసరు, నన్ను సీరియల్లో యాక్టింగ్ చేయమంటున్నారు. ఎవడీడు? ఇప్పుడే కాల్చిన తందూరి చికెన్ లా నల్లగా ఉన్నాడు. నేను దీని ముగ్గున్నే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, గొంతు కూడా గాడి తెరిచినట్టుగా బానే ఉందిరా. రేయ్, నువ్వు నా సీరియల్లో విలన్వి. ఏంటి? నేను వినన్నా? ఏ చేయవా? చేస్తానండి. డబ్బులు ఏమాత్రం ఇస్తారండి? ఒరే, ఇప్పుడు బోరింగ్ పంపులో నుండి నీళ్ళు రావాలంటే ఏం చేయాలరా? ముందు మనం కొంచెం నీళ్లు పోయాలి. ఇది అంతే, ఇది మీ ఫస్ట్ సీరియల్ కదా, దీనికి మీరు డబ్బు పెడితే అక్కడి నుంచి డబ్బే డబ్బు. మా దగ్గర డబ్బులు లేవు సార్. అయితే బానే. ఆగండి మావా, హాయిగా నడువయ్యా. అంతేనంటావా? లేకపోతే గొప్ప ఛాన్స్ మిస్ అయిపోద్ది. సరేనండి, రేపిస్తాము. అలాగే చెక్కోడి. అయ్యా పద. పదండి. సార్ ఆ, నేను విల్లండి కదా, రేప్ సీన్లు ఉంటాయా? ఓ దీనికి ఎదుగలే. సీరియల్లో కూడా కొబ్బరి బాండవేనా? యావండి, నోరు తెరవండి. యావండి, చెప్పమన్నాను కదా, చెప్పు. మరండి విషయం ఏంటంటేనండి, ఆఫీసులో బాస్ అన్సెషన్ లో అరుస్తున్నా,
ఇంట్లో పెళ్ళం గోవలా గొనుగుతున్నా జాగ్రత్తగా ఉండాలని మా బామ్మ చెప్పింది. విషయం ఏంటో చెప్పు. అబ్బా మా ఆయనకి ఎన్ని తెలుసో, టూ ఇంటెలిజెంట్. ఓ ఇందాకటి నుంచి అవుట్ సినిమాలో హీరోయిన్ లాగా తెగ నటించేస్తున్నావు. భలే తెలివైన వారండి మీరు. నేను విషయం చెప్పకుండా ఇట్టే పట్టేశారు. తెలివైన వాడినా ఇట్టే పట్టేశారా? అవునండి. ఈ సరసాలు ఆపి విషయం ఏంటో చెప్పు. కొత్త సీరియల్ ఏమైనా మొదలైందా? బిగిన్ కాబోతోంది. నేను మాత్రం చూడను. నేను యాక్ట్ చేస్తే కూడా చూడరా? యాక్ట్ చేస్తావా? ఏంటి ఇంత షాక్ ఇచ్చావు? ఏ నటించననుకున్నారా? నటించలేననుకున్నారా? నీకు ఆ అవకాశం ఇచ్చిన తలమాసినోడు ఎవడా? యావండి ఆయన అలా అనొద్దు. సర్లే, ఇంతకీ రెమ్యునరేషన్ ఎంత ఇస్తా ఉన్నాడు? 3 లక్షలు. ఆ, నా ప్లేస్ లో హార్ట్ అటాక్ కూడా ఎవడన్నా ఉంటే ఈ పాటికి చచ్చిపోతుడు. నీకు అవకాశం ఇవ్వడమే కాక 3 లక్షలు ఇస్తా అన్నాడా? ఆహా ఆయన్నివ్వరు, మనమే ఇవ్వాలి. ఇది ఇంకా పెద్ద షాకు. మనమివ్వాలా? అవునండి, ఒక ఆర్టిస్ట్ ముందు ఇలాగే ఎదురుస్తుందంట. షేరాటోలో వచ్చే అమ్మాయి మణికొండలో 3 ఫ్లాట్లు 2 కార్లు కొందంట. నేను అలాగే కష్టపడి సంపాదించి 3 కార్లు 6 ఫ్లాట్లు కొనేస్తా. వద్దులేవే, నటించడం అంత తేలిక కాదు, నువ్వు చేయలేవు. హా? నేను చెయ్యలేనా? వంట వచ్చినా రానట్టు నటిస్తూ మీతో నానా గడ్డి తినిపిస్తుంది ఎవరు? నేను కాదా? మీకు తెలియకుండా డైమండ్ నెక్లెస్ కొనేసి ఏమి తెలియనట్టుగా యాక్ట్ చేసింది ఎవరు? నేను కాదా? ఆన్లైన్ లో గుట్టలు గుట్టల కింద చీరలు కొనేసి మీ క్రెడిట్ కార్డ్ ని బాగా వాడేసింది ఎవరు? నేను కాదా? ఇక నుంచి ఆర్టిస్ట్ ఎక్కువ నేను తక్కువ అనే భావన ఇంటి నుంచి శాశ్వతంగా తప్పేస్తున్నాను. ఎనీ డౌట్స్? యావండి ఇలా సరిపోతుందా? సినిమా డైలాగులన్నీ చిలకలాగా అప్పచెప్పేస్తే సరిపోతుందా? నటించాలి కదమ్మా. అయితే ఏంటమ్మా, ఇక్కడున్నది రాజ్యం అమ్మా. వదిలే రాజ్యం. సీరియల్ చూడడానికి తప్ప నటించడానికి పని చేయవు. ఆదిలక్ష్మి, అనంతలక్ష్మి, భాగ్యలక్ష్మి, సుబ్బలక్ష్మి, మోహనలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వసంతలక్ష్మి, సంతానలక్ష్మి, అష్టలక్ష్మి పుట్టిన వాళ్ళు వచ్చిన సీరియల్ వచ్చినట్టే చూస్తున్నారని ఈసారి పుట్టేది చూసేది కాదు చేసేది కావాలని మా నాన్న మొక్కి మరి పెట్టాడు నా పేరు రాజ్యలక్ష్మి అని. ఇలా చేస్తే చూసే వాళ్ళ గుండెల్లో ధైర్యలక్ష్మి, నా ఇంట్లో ధనలక్ష్మి రెండూ పోతాయ్యా రాజ్యలక్ష్మి. ఇదంతా మీకోసమేనండి. రేపు నేను అవార్డు తీసుకుంటూ ఉంటే మీరు మీ బ్యాచిలర్ ఫ్రెండ్స్ తో దూరంగా నిలబడి రాజా సినిమాలో సౌందర్య అవార్డు తీసుకుంటుంటే వెంకటేష్ లాగా చేతులు నలుపుకుంటూ ముక్కు ఎగదోసుకుంటూ చూస్తూ ఉంటే అప్పుడు మీకు ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా అండి? నీ పిచ్చి పరాకాష్ఠకి చేరింది. ఇప్పుడు నువ్వు వినవు గాని రేపు ఆ దరిద్రుడు రాని. యాండి అదే నీ దృష్టిలో ఆ మహానుభావుని రమ్మను, మాట్లాడి డబ్బులు ఇస్తాను. థాంక్స్ అండి. నేనే వాడికి చెప్పాలి. మా ఆవిడికి ఇన్ని విద్యలు వచ్చని వాడి వల్లే నాకు తెలిసింది. కంగారు పడకండి, మా సీరియల్ లొకేషన్ లో మీకు రోజు లెమన్ టీ ఇప్పిస్తాను. 3 లక్షలకి లెమన్ టీయే? 6 లక్షలు ఇస్తే కానీ అన్నం పెట్టరా? ఊరుకోండి మీ సరసం మీరును. మీరు వెళ్ళి పడుకోండి, నేను ఆయనకి ఇప్పుడే ఫోన్ చేసి రేపు రమ్మంటాను. ఏంటి సార్ ఆఫీస్కి వెళ్ళట్లేదా? కలవడానికి ఒక వ్యక్తి వస్తున్నాడు, అతనితో చిన్న ఫైనాన్షియల్ డీలింగ్ ఉందిలే. సరే కానీ ఏంటి విశేషాలు? సార్ మన చెగోడి ఒక ప్రొడ్యూసర్ తీసుకొచ్చాడు. అతను నన్ను సీరియల్లో క్యారెక్టర్ చేయమని అడిగాడు. అడిగాడా? దానికి నువ్వేమన్నావు? ఒప్పుకున్నాను సార్, కానీ నటించడానికి డబ్బులు ఇమ్మన్నాడు సార్, అందుకే చెక్ ఇచ్చాను. అయ్యగారు అయ్యగారు, ఏంట్రా? నాకు మా ఆవిడకి సినిమాలో చేసే అవకాశం వచ్చిందండి. ఏంటి ఎక్కడ సినిమాలే? అదేనండి, టీవీ సీరియల్ చేసే అవకాశం వచ్చింది. టీవీ సీరియలా? అవునండి, కానీ డబ్బులు అడుగుతున్నాడు. ఇవ్వండి తిరిగిస్తాను. ఎక్కడి నుంచి తెచ్చేస్తావరా? ఒక్క సీరియల్ చేస్తే 100 సీరియల్ చేసినట్టంట. డబ్బులు తెగ వచ్చేస్తాయంట. ఇప్పటికీ నా వయసు నిండా 16. మొమ్మైత్ ఖాన్ చీర కట్టుకొని వచ్చింది మన ఇంటికి. ముమైత్ ఖాన్ కాదు, ఐశ్వర్య ఖాన్ని. ఓసి ఐసు నువ్వా? కోతుల ముందు దెబ్బ తిన్న కోతులాగా ఆ మొహం ఏంటే? ఏటయ్య గారు అట్ట అంటారు? అయ్యగారు మా ఆవిడ ఇప్పుడు స్టార్ కదండి. నువ్వు ఫిక్స్ అయిపోయావా? ఆ మాత్రం మేకప్ లేకపోతే ఎలా అయ్యగారు? ఏవే ఇంకో చిటికి పౌడర్ పూసుకోకపోయావా? నీట్ ఆయనకి రంగులేసినట్టు ఉందిరా. దాన్ని మొహం కడుకొని రమ్మరా బాబా, సోళ్ళ పోతున్నావా? అదేంటి గారు అట్ట అంటారు? కాదు ఎంత బాగుందని చెప్పారు. ఏంటి కాళ్ళు మొత్తం తిరిగి వచ్చావా? ఈ పాటి పిల్లలందరికీ జ్వరాలు వచ్చుంటాయా? హలో ఐసు, కింద చెప్పాడు కదండి.
మేడం ప్రొడ్యూసర్ గారు వచ్చారు. సార్ నమస్తే సార్. ఏంటంటే పెద్ద మనిషి వస్తే అలా కూర్చుంటున్నారు? లేవండి. ఈయన మా ఆయన బెల్లం భాస్కర్ గారు. హలో. హే విలేజ్ బ్యూటీ, నిన్న నువ్వు మిస్ అయ్యావు కదా. మన సీరియల్లో ఐటమ్ సాంగ్ ఉంది, చేస్తావా? సీరియల్లో ఐటమ్ సాంగ్ ఏంటండి? అదే నా స్పెషాలిటీ. అందరూ తీసినట్టు తీస్తే మనకు పేరే వస్తుంది. ఏ సీరియల్లో ఐటమ్ సాంగ్ పెట్టకూడదా? ఫేస్ లో ఏం గ్లో ఉందయ్యా. మన సీరియల్లో హీరోకి చిన్న తమ్ముడు వేషం ఉంటుంది. ఎప్పుడు కాలేజీకి వెళ్తుంటాడు బ్యాగ్ వేసుకొని. చేస్తావా? బ్యాగ్ తర్వాత వేసుకున్నాం కానీ నిన్ను నేను ఎక్కడో చూసినట్టుందబ్బా. నాకు సినిమా వాళ్ళతో తప్ప మిగతా వాళ్ళతో పరిచయం. ఆడియో కనెక్ట్ అవుతుంది కానీ వీడియో ఇంకా కనపట్టలేదు. అవకాశమే లేదండి. ఆ సంగతి పక్కన పెట్టు. సరే, వీళ్ళందరి దగ్గర డబ్బులు ఎందుకు అడుగుతున్నావు? వీళ్ళందరూ కొత్త వాళ్ళు సార్. ఎలా యాక్ట్ చేయాలో తెలీదు. ప్రొడక్షన్ కాస్ట్ పెంచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆవిడ గారిని తీసుకోండి. ఇంతకు ముందు యాంకర్ గా పనిచేసే దానిలా లోడలోడ వాగుతూనే ఉంటారు. అక్కడ చిప్పులు కాలిపోతాయి. చిప్పులు చుట్లు చుట్ల చిప్పులు చుట్లు. ఏయ్, నాకు ఇప్పుడు గుర్తొచ్చిందిరా. నా పెళ్లికి ముందు నీ దగ్గర చిట్టి వేసాను. నువ్వు కంపెనీ అయితే పారిపోయావు. నన్ను గుర్తుపట్టలేదా? బెల్లం భాస్కర్ని. ఏమో సార్, ఎన్నో చేశాను. ఎంతమందిని గుర్తుపెట్టుకోను. పెళ్లికి ముందు ఎన్నో కొనుక్కున్నావు, నీ దగ్గర చిట్టేశా. ఆ చిట్టు కాస్త నువ్వు పట్టుకుపోయావు. దాంతో కట్నం కోసం ఇదిగో ఈ రబ్బర్ బుద్ధి దాన్ని పెళ్లి చేసుకుంటుంది. సారీ రాజ్యం, ఆవేశంలో నిజాలు చెప్పేశాను. అయ్యగారు సినిమా ఛాన్స్ పోయినట్టేనా? ఒరే ఎడవా, కొంచెం ఉంటే ఆవిడ్ని పెళ్ళామెత్తి పోదుడు. పోసే ఐసు ముందు ఆ రంగులు కడిగేవే. కడుపులో చేయగలుగుతుందా బాబా? అవును కదా, నీకు అప్పట్లో ఇంత జుట్టుండేది కాదు కదా. ఈ జుట్టు నుంచి వచ్చింది. ఇక్కడ కళ్ళంటి ముందు పిలుస్తాను. వీడు మాకు చేసిన మోసం కంటే ఈ మోసాన్ని భరించలేకపోతున్నాను. ఎందుకు మీకు ఇచ్చిన క్యారెక్టర్ లో మీరు ఇన్వాల్వ్ అయిపోయి